ఇరుకు మార్గంలో వెళ్ళేటప్పుడు బంధువులు శోధిస్తారు, కుటుంబీకులు శోధిస్తారు, శత్రువు శోధిస్తుంది. తెలుసునా, నేను ప్రార్థన చేస్తున్న పడుకున్నాను, అది దర్శనము, కల కాదు. కల వేరు, దర్శనం వేరు. మళ్ళీ ఇక్కడ రెండు భాగాలు ఉంటాయి, కల వేరు, దర్శనం వేరు. దర్శనములు దేవుడిచ్చేవి, ఆయన వస్తారు, లేకపోతే నడిపిస్తాను. నీ మార్గం సరిగా దేవునితో ఉన్నప్పుడు ప్రక్కగా నడిపిస్తాను దయాలు కూడా చెబుతూ ఉంటాయి. ఆ దర్శనంలో ఒక మనుషులు వచ్చి నా చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళాడు. ఒక గదిలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ గదిలో అన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలన్నీ చూపించి, ఎంతమంది దేవుళ్ళు మనకుంటే నువ్వు ఎందుకు యేసుప్రభువుని సేవిస్తున్నావు? ఆ దేవుని జ్ఞానం ఏమో నాకు తెలియదు, నేను అంత జ్ఞానం కలవాడిని కాను. ఇవన్నీ మనుషులు చేసినవా లేక దేవుళ్ళ అని అడిగాను. మనుషులు చేసిన వాటికి ఎందుకు సేవించాలి? యేసుప్రభు దేవుడు, ఆయన నాతో మాట్లాడాడు, ఆయనే దేవుడు. ఆయన అన్నాను, యేసుప్రభు వస్తున్నాడు తెలుసు అన్నాను. వస్తాడంది. ఎప్పుడు నాకు తెలియదని. నీకెలా తెలుసు? ఆయనకే తెలియదు అన్నాడు. నీకెలా తెలుసు? పోవంటే వెళ్ళిపోయింది. కనుక ఆ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ శరీరాంశంగా మా బంధువు, నా షడ్గుడు, ఏమయ్యా నీకేంటి పిచ్చి, ఇంట్లో చేలో పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోకుండా ఎందుకు బరికెత్తావు? నీకు ఎంత వస్తుందయ్యా? ఏమిస్తారు? నాకెవరు ఇవ్వరు. మరి ఎందుకు వెళ్తున్నావు? చూడండి, మనస్సు ప్రక్కకి పెట్టించి, ఇదిగో నీ దానివల్ల నీకు లాభం ఏంటి, ఇదిగో నీకు కనిపించేది మంచి బాగా పని కష్టపడి సంపాదించు. కానీ నేను ఒకటి చెప్పాను, నీకు తెలీదు నేను చేసే పని, నా దేవుని పనులు, నాకున్న సంతోషం నీకు తెలియదు. ఆయన వెళ్ళాడు, అంతా బాగు చేసుకున్నాడు, వచ్చాడు, అన్నాడు, చనిపోయాడు. దేవుడు నన్ను విడిచిపెట్టాడే, నిన్ను విడిచిపెట్టాడు. నీవు దేవునితో ఉంటే ఏం కావాలో అడగగలవు. ప్రభువా నాకు ఇది కావాలి అడిగావు ఎప్పుడన్నా? రే సోదరుడా, నా యందు మీరెన్నో, మీ యందు నా మాటలు నిలిచినల్లా మీకేమిష్టమో వాక్యం నమ్ముతావా? ఎంతమంది నమ్ముతారు వాక్యాన్ని? నమ్మారు. అందుకని ఉద్యోగం అన్నా అబద్ధం వాడికి తప్పదంటాడా? వాక్యం నమ్మా అంట. ఉద్యోగం అన్నా కనుక నేను అబద్ధం వాడికి తప్పదా? ఎందుకు? నీ దేవుడు పేదాడు, నీ దేవుడు చాతుగానాడు. అవును కదా? దేవుడికి ఏం తెలుసండి? నేను ఒక బొమ్మను మొక్కుతున్నా, ఆ బొమ్మ ఏం చేసింది నీకు? నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఏది అడిగితే అది ఇవ్వగలడు. కానీ నేనేం అడగను. ఏమడిగితే తెలుసునా? ప్రభువా మీతోనే ఉంటే చాలు, మిమ్మల్ని ఈ లోకంలో ఉన్నంత కాలం మిమ్మల్ని సంతోషపరిస్తే చాలు ప్రభువా, ఆ జీవితం నాకు చాలు, నాకేం అవసరం లేదు, ఏమి కోరను కూడా నాకేం అవసరం. ఎందుకంటే కోరాల్సిన పని ఎందుకు? విడిచిపెట్టేదానికి ఎందుకు నేను ప్రయాసపడాలా? నాకు ఇచ్చాడే, తక్కువ చేయాలి. బిడ్డలు ఇచ్చాడు, మంచి ఆహారం ఈ దినానికి పెడుతున్నాడు. ఎప్పుడైనా ఒకవేళ ఆహారం మీద మనసు వచ్చి కనుక ప్రార్థన మనిషి తిండి కోసం పరిగెత్తే వెంటనే ఏదో ఏ దగ్గో ఏ జలుబు వచ్చింది, వారం రోజులు తినకుండా చేస్తాడు. వారం రోజులు అయింది సరిగ్గా తినకుండా చేస్తాడు. అయితే నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీకంటే శక్తిమంతులు ఎవరు? నీవు పరచకపోతే ఎవరు స్వస్థపరుస్తారు? నీవు ఆయుష్ ఇవ్వకపోతే ఎవడు ఆయుష్ ఇస్తాడు? కనుక మీ వైపు నా చేతులుతున్నాను. అదే నా ఆశ. ఆయన ఏ స్థితిలో ఉంచుతాడో ఆ స్థితిలో ఉండి ఆయన కనపరచాలి. ఇది ఇరుకు మార్గం. ఎందుకు శ్రమలు వస్తాయి? తప్పు చేసి ఒక శ్రమలు చేయా? నేను వెళ్ళే నా యేసుకే తెలియను, శోధింపబడిన నేను సువర్ణమై. ఎవరు చెప్పారన్నమాట? ఆ మాట ఎవరు చెప్పారండి బైబిల్లో? యోగు చెప్పారు ఆ మాట. నేను శోధింపబడుతున్నా, మేలు ప్రభువా నన్ను మేలు మీ బంగారం చెప్పాను, సువర్ణముగా చెప్పబోతున్నాను. అందుకని నా ప్రయాణం దగ్గరికి వచ్చింది కనుక శ్రమలు రావటమే నాకు మేలు. శ్రమ కలగకపోతే దారి దొరుకుతానేమో, శ్రమ కలుగుటే నాకు మేలు. అయితే ఏ శ్రమైనా సరే నా ఆశలోకి నా జీవితంలో ఇతరులకు నేను మాదిరిగా ఉండాలి. బోధించడం కాదు కావాల్సింది, ఇతరులకు మాదిరిగా ఉండాలి. నా జీవితం ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి. అంతేగాని బోధించడం కాదు. బోధించడం ఏదైనా బోధించవచ్చు, ట్రైనింగ్ ఇచ్చి బోధించవచ్చు, లేకపోతే చదువుకుని ప్రిపేర్ అయ్యి బోధించవచ్చు. కానీ నా ఆశలు కాదు.
నాలో క్రీస్తు చూపించాలి. దేవుని జీవమును కలిగి అనేకులకు దేవుని జీవం చూపించాలంటే ఆ వెలుగు దగ్గరికి వెళ్ళాలి. ఆ వెలుగునే ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని సిద్ధపరచుకుంటుంటే ఎక్కడ ఏ లోటు ఉందో నాకు అర్థమవుతుంది. కనుక వ్యర్థమైన దానిని మనసు పెట్టి కపటముగా ప్రమాణం చేసి జీవిస్తే నేను నరకంలో ఉండాలి. కనుక నేను అక్కడికి వెళ్ళటానికి నాకు ఇష్టం. ఎంతమంది నరకానికి వెళ్తారు? ఇష్టం ఎంతమందికి ఉంది? నరకానికి వెళ్ళటానికి పనిలోకి వెళ్తే అందరి చేతి వెళ్తాను. కానీ ఇప్పుడు నేను అడుగుతుంది, నరకానికి వెళ్ళటానికి ఎంతమందికి ఇష్టం ఉంది? ఎంతమందికి ఇష్టం ఉంది? లోకమును ఆశించకుండా దేవుని కొరకు బ్రతకడానికి ఎంతమందికి ఇష్టం ఉంది? సరిగా వారు చెప్పాలి. నాకు ఒకటి అడిగాను నేను, ఎవరికి నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు ఉన్నవాళ్ళు ఎంతమంది అని చేయట్లేదు. రెండోది అడుగుతున్నాను, లోకం ఆశించకుండా ఎన్ని శ్రమలు నేను దేవుని కొరకు బ్రతుకుతాను, లోకం వైపు నేను చూడను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది లేదు ఇది లేదు అటు ఇటుగానే లేవన్నాడు. నా నోట పుచ్చుకొని నా నోట ఉమ్మి వేస్తాను. కనుక నీవు వెచ్చగా నేను చదవగలేను. నువ్వు వెచ్చలో ఉన్నావు. తిరిగి నువ్వు మారు మనసు పొందు, నీ జీవితం సెట్ చేసుకో. ఇది అనుకూల సమయము. ప్రియ సోదరా, బోధించడం కాదు, నేను బోధ కోసం రాలేదు, అసలు నేను సిద్ధపడను కూడా. నా ఆశలు ఒకటే, దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను వెంబడించు. ఎంతమందికి వినపడుతుంది? నన్ను వెంబడించు. ఎంతమందికి వినపడింది? చేయొద్దండి ఒకసారి. నన్ను వెంబడించు. నా మాట కాదు, ఆయన మాట వినండి. నా మాట కాదు, నా మాట ఉంది, అందరికి వినపడింది. ఆయన మాట నన్ను వెంబడించు. ప్రభు పిలుస్తున్నాడు, చెవుల్లో చెప్తున్నాడు. ఎంతమందికి వినపడింది? వినపడుతుంది కానీ అయ్యా నీ మాట నేను విన్నాను. అవునా? చెయ్యొద్దకండి దయచేసి. చెయ్యొద్దు అబద్ధం ఆడినట్టు అవుతుంది. మళ్ళీ మీకు తెలియదు. అబద్ధికులు దేవుని రాజ్యంలో ఉండరు. నువ్వు దానికి స్ట్రాంగ్ అవ్వాలంటే మొదట నువ్వు దేవుని పాసంలోకి వచ్చి దివారాత్రులు ఆయన వాక్య ధ్యానం చేస్తూ ఆ వాక్య ప్రకారం జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుని ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చినప్పుడు ఆయన ఇస్తాడని చేయి.